హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవైతే తూర్పు వాకిలి తలుపులు. ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు తలుపులు కిటికీలు అన్నీ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. అందులో ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉండి అంతా చీకటిగా ఉంది. అందుకే తలుపులు అయితే ఓపెన్ చేశాను. నిన్నైతే మాత్రం ఫుల్ వర్షం అనుకోండి. 2-3 గంటల సేపు అసలు వర్షం అనేది ఆగకుండా పడింది. ఈ మధ్యకాలంలో నిన్నే బాగా పెద్ద వర్షం పడ్డది. రోడ్లు కూడా ఇంకా నీళ్ళతో నిండిపోయినాయి. ఇంకా ఈ నీళ్ళన్నీ తీసేస్తున్నాను. వర్షం పడ్డప్పుడల్లా ఇంక ఇదొక డ్యూటీ అయిపోయింది. రోడ్లు నిండిపోవటం, ఆ నీళ్లు పారబోయటం. రోడ్లు మాత్రం క్లీన్గా ఉంటున్నాయి. రోటి పచ్చడి అనేది ఈ మధ్య ఎక్కువ చేయట్లేదు కదా, ఎప్పుడో ఒకసారి రోటి పచ్చడి చేస్తున్నాము. రోళ్ళు కొంచెం దుమ్ముగా ఉండేవి. వర్షం పడటం వల్ల రోళ్ళు మాత్రం చాలా నీట్గా ఉంటున్నాయి. ఇంట్లో ఇంకా దీంట్లో దుప్పట్లు అన్నీ అయితే తీసి సర్ది పెడుతున్నాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టాను అనుకోండి, అడ్డం లేకుండా ఉంటాయి. లేకపోతే ఇంట్లో అడ్డంగా ఉంటాయి. పిల్లలు నిద్రపోయేటప్పుడేమో ఇంకా అలాగే ఉంచుతాను. పిల్లలు నిద్ర లేచిన తర్వాత మాత్రం తీసి సర్దేస్తాను. అసలే చిన్నిళ్ళు కదా, అటు ఇటు తిరగటానికి ఇరుగ్గా అడ్డంగా అనిపించిద్ది. దుప్పట్లు కూడా పెద్ద పెద్ద దుప్పట్లు. ఈ పెద్ద దుప్పట్లు మాత్రం ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తున్నాయి. 2 దుప్పట్లు పెట్టగానే బాగా హైట్గా ఉంటున్నాయి. అందుకని అరమారలు అయితే పెట్టట్లేదు. దీంట్లో పెట్టే అరమార కూడా ఇంకా నిండిపోయింది అనుకోండి. చాలా ఇరుగ్గా ఉంది. అరమార అంతా నిండిపోయింది. పిల్లల హాస్టల్ నుంచి వస్తే బట్టలు తీసుకొచ్చారు కదా, వాళ్ళ సంచులే ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో అరమారలో కబోర్డ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కదా, అందుకనే అరమారలు అంతా ఇరుగ్గా ఉంటున్నాయి. ఇలా ఇరుగ్గా ఉంటే చూడటానికి నీట్గా అనిపించదు. ఇంకా కాకపోతే తప్పదు కదా, ఉన్న వస్తువులు బట్టలు అన్నీ అరమారలోనే సర్ది పెట్టుకోవాలి. పిల్లలేమో టాప్స్ అవి ఎక్కువగా కొంటుంటారు. పాత టాప్స్ అవేమో చినిగిపోతేనే పడేస్తా, కానీ చినక్కపోతేనేమో పడేయాలనిపించదు. ఇంకా బిర్రైపోయి పనికి రాలేదు అనుకుంటేనేమో ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను. ఇంకా చినిగిపోయి ఎవరికి ఈయటానికి ఉపయోగపడవు అంటేనేమో పడేస్తాను. లేకపోతే సంచుల్లో ఉంచి అలాగే ఉంచుతాను, ఎప్పుడొకప్పుడు అవసరమైతే కదా అని. ఇంట్లో సంచుల నిండా బట్టలే ఉంటాయి, కానీ పిల్లలు వేసుకోవడానికి మాత్రం ఒక్కడ కూడా దొరకదు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదో కొత్తగా వెరైటీగా వెతుక్కుంటూ ఉంటారు. కొత్తవి కొనుక్కున్నారనుకోండి, పాత వాటిని ఇంకంతా వదిలేస్తారు. అవే మనకి ఎక్కువ లగేజీ అవుతాయి. అందుకనే అవసరానికి మించి కూడా ఎక్కువ బట్టలు పిల్లలకు కొనకూడదు. పిల్లలకైనా మనకైనా అంతే, అవసరానికి మించి కొనకూడదు. అవే ఎక్కువ లగేజీ అయిపోయి అర్థం కాదు. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంక ఇదిగోండి అంట్లో అయితే సర్దుతున్నాను. నైట్ కొంచెం పెరుగు మిగిలింది. ఆ పెరుగు వేస్ట్గా పడేయటం ఎందుకులని తీసి ఇంకా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఆ పెరుగు హెన్నాలో వాడుకోవచ్చు, ఫేస్కి కూడా పెరుగు అనేది వాడుకోవచ్చు. కాకపోతే నేను వాడను, కానీ వాడుకుంటే చాలా మంచిది. హెన్నా పెట్టుకునేటప్పుడు మాత్రం హెన్నాలో కలుపుకోవడానికి అయితే వాడుకుంటాను. ఇంకా కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను. కొంచెం అన్నం అయితే మిగిలింది. ఇంకా అన్నం తిరగమాత అయితే వేస్తున్నా. అసలే వాతావరణం చల్లగా ఉంది కదా, ఇంకా మధ్యాహ్నం అన్నం తినాలంటే తినబుద్ధి కాదు. అన్నం తిరగమాత వేసి పెట్టాను అనుకోండి, టిఫిన్ కింద తినవచ్చులే అని. కొంచెం అన్నమే ఉంది, ఇంట్లో వాళ్ళందరికైతే సరిపోదు. ఇంకా కొంచెం అన్నమైనా వేస్ట్గా ఎందుకు పడేయటం అని తిరగమాత అయితే వేస్తున్నా. కూర కూడా కొంచెం మిగిలింది. ఇంకా ఆ కూర కూడా వేస్ట్గా పడేయటం ఎందుకని 2 కలిపేసి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. టమాటా కూర కొంచెం మిగిలింది. ఎలాగో మనం రైస్ చేయాలంటే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి చేస్తాం కదా, ఇంకా కూర ఉంది కదా, వేస్ట్గా పడేయటం ఎందుకులే అని ఇంకా కూర కొంచెం ఫ్రై చేశాను. ఆయిల్ వేసాను కదా ముందు, ఆయిల్ వేసిన తర్వాత కూర కూడా వేసి కొంచెం ఫ్రై చేసి, కూర ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ అయితే వేసాను. వేరే ఇంకా ఏం కూడా వేయలేదు, ఓన్లీ ఆ కూర బట్టికే వేసాను. మసాలా కానీ ఏం వేయట్లేదు. ఇంకా రైస్కి సరిపడా కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోయిద్ది. కూరలో ఉప్పు కారం ఉంటుంది ఎలాగో, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే రైస్ కలిపేసాం కాబట్టి కొంచెం చప్పదనం వచ్చిద్ది. కొంచెం ఉప్పు కారం వేసుకుంటే చాలు. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ఒక్కొక్కసారి మసాలా వేయకుండా ఉట్టిగా ప్లెయిన్గా చేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఒక్కోసారి మనం అన్ని రకాల మసాలా వేసి దగ్గర నుంచొని ఎంతో పర్ఫెక్ట్గా చేసినా కూడా టేస్ట్ అంత బాగుండవు. రైస్ అయితే చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఎవరొక్కరు తింటారులే అని వేస్ట్గా పడేయటం ఎందుకు, మధ్యాహ్నం దాకా అయితే తినలేము. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా హెన్నా పెట్టుకుందామని టీ డికాషన్ అయితే పెట్టుకుంటున్నాను. హెన్నా కలుపుకోవడానికి కూడా మామూలు మంచినీళ్ళే వేసాను. మనం వాటర్ తాగుతాం కదా, క్యాన్ వాటరు, ఆ వాటర్తోనే డికాషన్ అయితే పెడుతున్నా. ఇంకా టీ పొడి కూడా వేసాను. టీ పొడి 1 స్పూను 2 స్పూన్లు అయితే వేసాను. ఒక్కళ్ళకే నీళ్ళు అయితే ఎక్కువ అవసరం ఉండదు, కొన్ని నీళ్ళు అయితే చాలు. మరీ ఎక్కువ నీళ్ళల్లో కలుపుకున్నాం అనుకోండి జావ అయిపోయిద్ది. అందుకని కొన్ని వాటర్ అయితే సరిపోతాయి.
డికాషన్ అనేది బాగా మరగనివ్వాలి. ఈ టీ పొడి మొత్తం నీళ్ళలోకి అయితే వచ్చేసేయాలి. బాగా మరిగిన తర్వాత ఇంకా వీటినైతే వడగట్టుకోవాలి. హెన్న చాలామంది అనేక రకాలుగా కలుపుకుంటారు. బియ్యం నీళ్ళల్లో కలుపుకుంటారు, బీట్రూట్ అని అవని ఇవని. కానీ టీ డికాషన్లో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. జుట్టు అనేది సిల్కీగా చాలా బాగుంటుంది. టీ డికాషన్ కూడా మన హెయిర్కి చాలా మంచిది కదా. నేను ఎప్పుడు హెన్నా కలుపుకోవాలన్నా ఇలాగనే కలుపుకుంటాను. పిల్లలకు కూడా పెట్టవచ్చు. పిల్లలకి గరుకు జుట్టు ఉందనుకోండి, హెన్నా పెట్టామంటే జుట్టు అనేది బాగా సిల్కీగా ఉంటుంది. మా అమ్మాయికి అయితే ఒక్కసారే పెట్టాను. ఒక్కసారి పెట్టేటప్పటికే హెయిర్ సిల్కీగా చాలా బాగుంది. అంతకుముందు గరుకు జుట్టు మొత్తం గరుగ్గా ఉండేది. చూడటానికి అంత నీట్గా అనిపించేది కాదు. నేను హెన్నా పెట్టుకుంటే కొంచెం అమ్మాయికి పెట్టాను. ఇంకా అప్పటి నుంచి జుట్టు అయితే బాగా సిల్కీగా ఉంటుంది. ఇప్పుడు కూడా తన కోసమే కలుపుతున్నాను. డికాషన్ అనేది ఇంకా ఆరిపోయిన తర్వాత అయితే కలుపుతాను. వేడి మీద కలపకూడదు కదా. ఇంకా అవైతే ఆరబెడుతున్నా. నిన్నంతా ఫుల్ వర్షం అని చెప్పాను కదా. ఇంకా బట్టలన్నీ లోపలైతే ఆరేసాను. ఇంకా ఇప్పుడు కొంచెం లైట్గా ఎండ వస్తున్నట్టుగా ఉంది. అందుకనే తీసి బట్టలన్నీ బయట అయితే ఆరేస్తున్నా. వరండాలో తీగ మీద కూడా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇవి కూడా బాగా ఆరలేదు ఇప్పుడు తీయటానికైతే. ఇంక ఈ బట్టలను ఇలాగనే ఉంచి ఇంక ఇది కూడా సైకిల్ మీద అయితే వేస్తున్నా. సైకిల్ అయితే పంచర్ పడ్డది. ఇంకా ఇప్పుడైతే దీన్ని తీసి అయితే వాడే పని లేదు. అందుకనే ఆరేస్తున్నా. మామూలుగా అయితే ఇంక ఈ పాటికి మా అబ్బాయి సైకిల్ దించి ఇంకా సైకిల్ తొక్కుంటా ఆటలాడుకుంటూ ఉంటాడు. అది ఇంకా పంచర్ పడ్డది కాబట్టి మూలన పడ్డది. అందుకనే బట్టలు అయితే ఆరేసాను. ఇక్కడ డాబా మెట్ల మీద వాటి మీద ఆరేయచ్చు, కానీ కొంచెం గాలి తోలిందంటే మళ్ళీ కింద పడతాయి, మట్టి అయింది. అందుకని సైకిల్ మీద అయితే ఆరేసాను. ఇంక ఈ బట్టలేమో తిరగదిప్పి ఆరేస్తున్నా. కొంచెం తడిగా ఉన్నాయి. ఇంకా తడి ఆరిపోయిద్దిలే అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ తిరగదిప్పి అయితే ఆరేస్తున్నా. ఇవి కాటన్వి కొంచెం మందంగా ఉంటాయిగా, అందుకని నెమ్ముగా ఉన్నాయి. ఈ నెమ్ముగా ఉన్నాయి వాటికి తిరగదిప్పి అయితే వేస్తున్నా. తడి మీద తీసామనుకోండి వాసన వస్తాయి. అందుకని బట్టలు అనేవి బాగా ఆరిపోవాలి. ఈ రోజల్లా ఇలాగే ఉంచాననుకోండి ఇంకా బట్టలు మొత్తం శుభ్రంగా ఆరిపోతాయి. ఎండ కూడా పెద్దగా రావట్లే, లైట్గా అయితే వస్తుంది. ఇంకా బట్టలన్నీ అయితే ఆరేసాను. ఇంక ఈలోపు అయితే అంట్లు కడుక్కుంటున్నాను. తిన్న అంట్లన్నీ టబ్లో వేస్తాం కదా, టబ్బు జిడ్డుగా ఉంది. అందుకని అంట్లు కడగబోయే ముందు టబ్బు కూడా నీట్గా కడుగుతాను. సబ్బేసి రుద్దామనుకోండి టబ్బు నీట్గా ఉంటుంది. అంట్లు స్టాండ్లు టబ్లో వేస్తాను. టబ్లో వేసి కడిగిన అంట్లన్నీ అంట్లో స్టాండ్లో వేసి ఒక పక్కన పెడతాను. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉండిద్దిలే అని ఎప్పుడు ఇలాగే వేసి పెడతాను. ఇంక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇంక తీసి టబ్బు అంట్లు స్టాండు రెండు సపరేట్గా పెడతాను. మళ్ళీ అంట్లు వస్తాయి కదా, అవన్నీ టబ్లో వేసుకొని ఉంచుతాను. టైం ఉంటేనేమో టిఫిన్ తిన్న అంట్లన్నీ కడిగేస్తాను. టైం లేదనుకోండి ఇంకా సాయంత్రం పూట కడిగేస్తాను. ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా, మళ్ళీ ఇంక ఇన్నిసార్లు అంట్లు కడగటం ఎందుకులే అని సాయంత్రం ఒకేసారి కడిగేస్తాను. ఇన్ని పూట అంట్లు కడగాలన్నా కూడా విసుగ్గా అనిపించిద్ది. అదిగాక కొంచెం ఎండ పడిందంటే ఈ గాబు దగ్గరికి ఎండ వచ్చిద్ది. ఎండలో అయితే కడగలేము. మేము టిఫిన్ తినేటప్పటికి టైం 9 అయ్యిద్ది. ఇంకా 9 తర్వాత మాత్రం ఫుల్ ఎండ వచ్చేసిద్ది అనుకోండి, ఇంకప్పుడు కడగాలంటే కడగబుద్ధి కాదు, ఇసుగ్గా ఉండిద్ది. అందుకని ఇంకెక్కువ శాతం సాయంత్రం అయితే కడుగుతాను. బట్టలు కూడా నానబెట్టాను. సరిపేసి బట్టలు అయితే నానబెట్టాను. అవి 1 గంట 2 గంటలు నానిన తర్వాత ఇంకా ఉతికేస్తాను. ఇప్పుడు అంట్లు కడిగిన వెంటనే ఉతికేస్తాను. ముందే అంట్లన్నీ బయటేసి బట్టలు నానబెట్టి తర్వాత ఇంట్లోకి వెళ్ళి హాట్ వాటర్ అవి తాగేసి చిన్న పనులు అయితే చేస్తాను. చిన్న పనులు అయితే చేసిన తర్వాత ఇవైతే కడుగుతాను. ఇంకా అన్నం తిరగమాత అవి కూడా వేసాను కదా, వేరే టిఫిన్ అయితే చేయాలి. ఆ టిఫిన్ ఇంట్లో వాళ్ళందరికీ సరిపోదు కదా, చపాతీలో ఏదో ఒకటి అయితే చేయాలి. అన్నం వేస్ట్ అయిపోయిద్దని ఇంకా అలా అయితే చేసి పెట్టాను. అందులో ఈరోజు ఉప్మా చేశాను అనుకోండి, పిల్లలైతే ఆ రైస్ కోసం కొట్టుకుంటారు, మేము తింటామని. ఉప్మా కాకుండా వేరే టిఫిన్ అయితే మాత్రం దాన్ని అయితే అంటుకోరు. నిన్నైతే నాకు మనీ వచ్చిందని వీడియో చేశా కదా, చాలామంది కంగ్రాట్స్ అయితే చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ మాత్రం థ్యాంక్స్ అండి. మళ్ళీ వెంటనే రిప్లై ఇచ్చా కానీ వీడియోలో కూడా చెప్తున్నాను. మీరందరూ నా వీడియోలు చూసి ఆదరిస్తే ఇలాంటి శాలరీస్ అనేవి ఎక్కువ తీసుకోవాలని నా కోరిక. కాకపోతే ఇంకెలా ఉంటుందో చూడాలి. అంతా మన చేతుల్లో ఉండదు కదా. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి. నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. హెన్నా కోసం టీ డికాషన్ పెట్టా కదా, అవి అయితే ఆరిపోయినాయి. ఇప్పుడు హెన్నా అయితే కలుపుతున్నాను. ఇంకా హెన్నా అనేది మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనం హెయిర్కి పెట్టుకోవడానికి బాగుంటుంది. మరీ లూజ్గా కలిపామనుకోండి
మనం హెయిర్కి పెట్టుకున్నాక అది మొత్తం కారిపోతూ ఉంటుంది, మనకి చీదరగా ఉంటుంది. మెడ మీద మొహం మీద అంతా కారి మన బట్టల నిండా కారిద్ది, చీదరగా అనిపించింది. అందుకని కలుపుకునేటప్పుడు అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత హెన్నా పెట్టుకునేటప్పుడు కొంచెం పెరుగను కొంచెం నిమ్మరసం అయితే వేస్తాను నేను. ఇంకెందుకంటే ఏం వేయను. ఈ రెండే వేసుకున్నాం అనుకోండి హెయిర్ సిల్కీగా చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా, మన హెల్త్కి మంచిది, మన హెయిర్కి కూడా చాలా మంచిది. నిమ్మరసం కొంచెం పిండుకోవాలి, కొంచెం పెరుగు వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు హెన్నా వెంటనే పెట్టుకోకూడదు, కనీసం 4-5 గంటల సేపు అయినా ఉంచుకోవాలి. అసలు నైట్ కలిపి పెట్టుకొని ఉదయాన్నే పెట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే టైం లేనప్పుడు ఉదయం కలుపుకున్నాం అనుకోండి, ఉదయం కనీసం 2-3 గంటల సేపు అయినా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత 1 గంట సేపు ఉంచుకుంటే చాలు. వైట్ హెయిర్ అలా ఉన్న వాళ్ళైతే 1 గంట 2 గంటలు ఉంచుకుంటే సరిపోయిద్ది. వైట్ హెయిర్ లేకుండా హెయిర్ సిల్కీ కోసం పెట్టుకునే వాళ్ళైతే 1 గంట ఉంచుకుంటే చాలు. మా అమ్మాయి కోసమే కలిపాను. హెయిర్ పిల్లలు కొంచెం డల్గా ఉంది, గరుగ్గా ఉంది అనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోండి, చాలా మంచిది. మామూలుగా న్యాచురల్ గోరింటాకే కదా, కెమికల్స్ ఏమి లేవు కాబట్టి పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. వైట్ హెయిర్ వచ్చే పిల్లలకైతే హెన్నా పెట్టుకుంటేనంట వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్గా మారిద్దంట. మనకైతే మారదు, కానీ మనకి ఏజ్ ఉంది కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, బాలనరుపు అంటారు, వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్ అయితే వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇల్లు ఓడకపోయే ముందు మంచాలు అయితే దులుపుతున్నాను. బెడ్షీట్ సరి చేసి ఇంకా మంచం అయితే నీట్గా అయితే దులిపి దిండ్లు అవన్నీ సరిగా వేస్తాను. ఇంకా మనం ఎప్పుడు ఎంత బూజు దులిపినా సరే బూజు అనేది వస్తూనే ఉంటుంది. పండక్కే కదా మొత్తం క్లీన్ చేశాను, లైట్గా మళ్ళీ తెల్లగా దుమ్ము అనేది కనిపిస్తూనే ఉంది. మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్న దుమ్ము అండి, ఎంత దుమ్ము వచ్చిందో చెప్పలేమనుకోండి. ఈ బెడ్షీట్ ఎక్కువ మురికి అవ్వలేదని అలాగే ఉంచాను. బెడ్షీట్ మాత్రం కదలకుండా పరుపుకు గరుచుకొని చాలా నీట్గా ఉంటుంది. త్వరగా మురికి కూడా అవ్వట్లేదు, నీట్గా ఉంది. ఇంకా అందుకనే దీన్ని అలాగనే ఉంచేసాను. తర్వాత అయితే మార్చుకోవాలి. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే కసులు జిమ్ముతున్నాను. టబ్బు కుర్చీలో మాత్రం డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం 2-3 రోజులకి 4 రోజులకు ఒక్కసారి టబ్బు కుర్చీ అనేది దులిపి క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కానీ ఎక్కువ డస్ట్ వచ్చింది. పిల్లలు ఈ కుర్చీలో కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అవి మొత్తం కుర్చీ లోపలికి పోతాయి. చూడండి స్నాక్స్, చక్రాలు అవన్నీ చూడండి టబ్బు కుర్చీలో ఎలా ఉన్నాయో. ఇంక ఇదే పరిస్థితి అనుకోండి, పిల్లలు అన్నం తింటా కూర్చుంటారు, టిఫిన్ తింటా ఏదో ఒకటి తింటా కూర్చుంటారు కదా, ఇంకా మొత్తం అడుక్కుపోతాయి. కుర్చీకి కూడా మరకలు మరకలు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇంక ఇలా ఊడ్చి దులిపి ఇంకా కుర్చీని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. క్లాత్ తీసుకొని అప్పుడప్పుడు కూడా తుడుస్తూ ఉంటాను. లేదనుకోండి మరకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కుర్చీ ఇంక ఇక్కడే వేసి ఉంచుతా కదా, పిల్లలు టీవీ చూస్తా కుర్చీల మీద కూర్చుంటారు. మంచం ఎక్కి తొక్కి పాడు చేస్తారులే అని, కుర్చీలు అయితే ఇంకా అంత ఎక్కువ డస్ట్ ఉండదు కదా, అంత ఎక్కువ పాడవద్దు కదా, దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు కదా, అందుకనే కుర్చీలు అయితే వేసి ఉంచుతాను. ఇల్లు మొత్తం నీట్గా కసువులు అయితే ఊడ్చాను. ఇంకా కసువులు ఊడ్చిన తర్వాత బండ్లు అయితే తుడుస్తున్నా. బండ్లు తుడిచే డ్యూటీ నాది కాదు, మా అమ్మాయిది. మా అమ్మాయి ఉన్న నాళ్ళు ఇంకా తనే బండ్లు అయితే తుడిచిద్ది. బండ్లు తుడిచే పని అయితే నాకు ఉండదు. బట్టలు ఆరేయటం, బట్టలు మడతేయటం, బండ్లు తుడవటం ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసిద్ది. నేను చపాతీలు చేస్తుంటే తను కాలవటం, ఇంక ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారు. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పనులు చేసుకోవాలంటే కష్టంగా అనిపించిద్ది. బట్టలు అయితే మాత్రం ఒక్కొక్కసారి నేను మడతేయటం కూడా మర్చిపోతాను. అలవాటు తప్పిద్ది కదా, పిల్లలు మడతేస్తూ ఉంటారు, ఆరేస్తూ ఉంటారు. ఆ పని ఏందో నాకు చాలా కష్టంగా అనిపించిద్ది. బట్టలు తీయటం అయితే ఒక్కోసారి మర్చిపోయి నైట్ అయితే అలాగనే ఉంచుతాను. స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి బట్టలు. పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు అలవాటు చేయాలి. అలవాటు చేస్తేనే వాళ్ళకి కష్టం అనేది తెలిసేది. మనం ఇంట్లో ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని పనులు చేస్తున్నాము, ఈ పని అనేది ఎంత కష్టం అనేది వాళ్ళకు కూడా తెలియాలంటే పిల్లల చేత కూడా పనులు చేయించాలి. పిల్లలకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉండిద్ది. లేదనుకోండి ఉదయం లేచిన దగ్గర నుంచి టీవీలు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇదే పని అయిపోయిద్ది వాళ్ళకి. అప్పుడప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉండటానికి కూడా ఇలా పనులు అయితే చేయించడం చాలా మంచిది. అస్సలు పనులు చేయించకుండా అలాగనే ఉంచినా కూడా పిల్లలు లేజీగా తయారవుతారు. అందుకనే పిల్లలకు కూడా కొంచెం పనులు అనేది నేర్పిస్తూ ఉండాలి. బండ్ల తొడవటంతో ఇంక ఇంట్లో పనులు అయితే చాలా వాటికి అయిపోయినట్టేను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.